సరే, దీన్ని కూడా ట్యాబ్తో స్పేస్తో అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడు ట్యాబ్తో అడ్జస్ట్ చేయండి, అటు ఇటుగా ఉంటే అప్పుడు స్పేస్ యూజ్ చేయండి. ఓకేనా? లేదు, రైట్ అలైన్మెంట్ యూజ్ చేసి ఇలా చేయటం కంటే మీరు డైరెక్ట్గానే ముందునే ట్యాబ్ యూజ్ చేసేసుకుని స్పేస్తో యూజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లీవ్ లెటరు ఇలాగుంది. ఫ్రమ్ ఇది ఒక 10 years బ్యాక్ లీవ్ లెటర్ ఇట్టగా ఉండేది. ఓకే, ఇక్కడ ఇదంతా ఉండేది కాదు. జస్ట్ ఎలాగుండేదంటే అదే టౌన్ నేమ్, అదే పోనీ సిటీ నేమ్, డేటు ఇటువైపు రాసేవాళ్ళు, ఇటువైపు టు ది క్లాస్ టీచర్ అని. ఇది మొత్తం సేమ్ ఇలాగే ఉండేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్, ఇదంతా ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, మే ఇక్కడ ఉంది. అలాగే రెస్ట్ ఏమో ఇంకొంచెం ముందు వెళ్ళిపోయింది. ఎప్పుడు ఈ లైన్ మొత్తం ఒకేలాగా ఉండాలి. అంటే ఇటు సైడ్ ఎలాగుంది లైన్గా, సో రైట్ సైడ్ కూడా ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. సో అప్పుడు మనం మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాము అంటే జస్టిఫై. ఎక్కడుంది? ఇగోండి, రైట్ అలైన్మెంట్ పక్కన ఉంది. క్లిక్ ఇస్తున్నాను, జస్టిఫై అయింది. అయినా రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనం తీసుకున్న ఫాంట్ నేమ్ సేమ్ సైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం తీసుకున్నారంటే ఏరియల్ తీసుకున్నారు, 10.5 ఉంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ట్వెల్వ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, చూసారా ఇప్పుడు ఈక్వల్గా ఉంది. జస్టిఫై చేస్తే ఇప్పుడు ఈ లీవ్ లెటర్ టైప్ చేయడానికి మనం వాడిన కమాండ్స్ ఏంటి? వాడాలనుకుంటే రైట్ అలైన్మెంట్, లేదు నాకు అక్కర్లేదు అనుకుంటే ట్యాబ్ యూజ్ చేసి స్పేస్ యూజ్ చేసైనా పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్రమ్ ఇలా రైట్ సైడ్ కావాలి అనుకుంటే, అలాగే యువర్ సిన్సియర్లీ, లేకపోతే కనుక రైట్ అలైన్మెంట్ ఇచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకోటి ఏమి యూజ్ చేస్తాం ఈ లీవ్ లెటర్ టైప్ చేయడానికి? జస్టిఫై కమాండ్, ఈక్వల్గా ఉండడానికి. అర్థమైంది కదండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.